ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీస్తుందన్నారు. చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పేదల పేరుతో సంపద గొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. డ్రోన్లు వాడాలంటారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు. చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారని ఎద్దేవా చేశారు. మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటాయి. ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు. ప్రతి ఇంట్లో పారిశ్రామిక వ్యవస్థను తయారు చేస్తానంటారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు. ఒక మీటింగ్లో ఏమో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానంటారు. ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు. అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు. తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు. వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? మిషన్ ఖరీదంత, మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత, దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని ద్వారా మిగిలినటువంటి వారికి కలిగినటువంటి నష్టానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసే క్రమంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉదయం 4 గంటల సమయం, మధ్యాహ్నం మరింకో 4 గంటల సమయం ఇవ్వాలి. అలా వారానికి 6 రోజులు ఇవ్వాలి. మొత్తం 45 రోజులు ఇవ్వాలి. అంటే 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. ఇది నిబంధన. అయితే జరుగుతుంది ఏమిటి? ఉదయం ఒక బ్యాచ్ 3 గంటలు, మధ్యాహ్నం ఒక బ్యాచ్ 3 గంటలు. ఈ 3 గంటలు మాత్రమే ఇస్తున్నారు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రాక్టర్కి లబ్ధిదారు నుంచి కేవలం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇదొక స్కామ్, ఇదొక మోసం. అలాగే దారా, స్కేల్, కత్తెర ఇంకా కలిపి లబ్ధిదారు ట్రైనింగ్, ఒక ట్రైనింగ్ కిట్ కాంట్రాక్టర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా లబ్ధిదారులే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ట్రైనింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం కాంట్రాక్టర్ ఏర్పాటు చేయాలి. కార్యక్రమాలు ఎక్కడ పూర్తిగా జరుగుతున్నట్టుగా వాస్తవాలు కనపట్టలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల తరఫున, ప్రత్యేకించి బీసీ మహిళల తరఫున వారికి మీరు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణా కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి వృత్తి నైపుణ్యం ఏదైతే ఉందో, నైపుణ్య వృత్తి అని మీరు అంటారు కనుక, ఈ శిక్షణానంతరం వారు ఇచ్చినటువంటి ఈ మిషన్లని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇంట్లో పెట్టుకోవాలా? ఈ టైలరింగ్ నేర్చుకున్నటువంటి వారు వారి ఇంట్లో టైలరింగ్కి ఏమైనా ఉపయోగించాలా? లేదా వాళ్ళు ఏమన్నా వేరే ఆలోచన, వారికి లబ్ధి చేకూర్చడానికి ఏమన్నా ప్రభుత్వం సహాయం చేస్తుందా? దానికి ఏమన్నా ప్రణాళిక ఉందా? ఇవన్నీ ఏమి లేవు. అంటే మీరు కేవలం ఈ శిక్షణలో ఒక స్కామ్ని ఎలా మనం బీసీ మహిళల పేరుతో, అలాగే ఈబీసీ మహిళలు, అందులో రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఈ మహిళలందరూ, అలాగే బీసీలో అనేక కులాలు ఉన్నాయి, అందులో ఉన్న మహిళల్ని ఎలా మోసగించవచ్చు?